దేనికోసం పోరాడుతున్నావు? ఏ పోరాటాన్ని నువ్వు ప్రతిరోజు కొనసాగిస్తున్నావు నీకే తెలుసు. కానీ మంచి పోరాటం పోరాడాలి. నువ్వు ఏది సాధించాలనుకున్నా అది నియమం ప్రకారమే సాధించాలి. సో నీ జీవితంలో లేక మన జీవితంలో బ్రతికున్నంత కాలం ప్రతిరోజు దేని కొరకైతే మనం ప్రాకులాడుతున్నామో, పరుగులు తీస్తున్నామో, ప్రయాసపడుతున్నామో, పరితపిస్తున్నామో అది వాక్యానుసారంగా ఉండాలి. నియమం ప్రకారమే మనం పోరాడాలి, ప్రయాసపడాలి, ప్రతిఫలాన్ని చూడాలి. అదే అంటున్నాడు పౌలు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని పాడు చేసుకోవాలా. కొంతకాలం ఆత్మీయంగా ఉండి, కొంతకాలం విశ్వాసిగా ఉండి, ఆ తర్వాత నా విశ్వాసాన్ని పన్నంగా పెట్టి పాపిష్టి పనులు చేస్తూ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయత నేను కాపాడుకున్నాను.